మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణలు ఆయన ప్రేరేపించినట్లు లీక్ అయిన ఆడియోలోని ఆయన గొంతుకు సారూప్యత ఉందని ట్రూత్ ల్యాబ్స్ నివేదిక ఇచ్చింది. ఆడియో లీక్ అంశంపై కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణ జరుగుతోంది. మరోవైపు బీరేన్పై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ లక్ష్మణ్ గారు అందిస్తారు. లక్ష్మణ్ గారు, బీరేన్ సింగ్ గారు అనూహ్యంగా రాజీనామా చేశారు అంటే ఆయన ఆడియో ఒకటి బయటకు వచ్చింది, అది ఒరిజినలే అని అంటే మనకి ల్యాబ్ టెస్ట్ ద్వారా తెలిసినట్టు అర్థమవుతోంది. అంటే మనకి ఇంకా అది ఫుల్ క్లారిటీ లేదు. ఏం జరిగిందండి అసలు బీరేన్ సింగ్ విషయంలో? ఇప్పుడు అక్కడ ఎన్ని చెప్పినా కూడా అక్కడ మయన్మార్ నుంచి వచ్చినటువంటి ఒక తెగ వాళ్ళు, అంటే అక్రమంగా ప్రవేశించినటువంటి తెగ వాళ్ళేమో హిల్లక్ ఏరియాలో ఉంటారా, అంటే ఈ మైతి అనేటువంటి వాళ్ళేమో లోయల్లో ఉంటారు. ఆ తెగలకు ఈ తెగకు మొదటి నుంచి కూడా వివాదాలు ఉన్నవి. ఆ హిల్లక్ ఏరియా అంతా కూడా మా అధీనంలోనే ఉండాలి, మేము చెప్పినట్టు వినాలి అంటారు మైతీస్. కుకీస్ ఏమో ఇది మా సామ్రాజ్యం, మీరు చెప్పేది ఏంటి. అందులో మయన్మార్ యొక్క దేశం యొక్క పాత్ర, అక్కడి నుంచి కుకీస్ రావటము, వీళ్ళని రెచ్చగొట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయని ఆ పరిణామాలన్నీ మనం చూస్తూ వచ్చాము. ఒకరికొకరు చంపుకోవడాలు దాదాపు 300 మంది దాకా చనిపోయినట్టు కూడా మనకు సమాచారం ఉంది. అయితే దీన్ని కంట్రోల్ ఎలా చేయాలి అనే దాని మీద ఛాలెంజెస్ కూడా వచ్చాయి. కంట్రోల్ చేయలేకపోతున్నారు ఆ తెగల మధ్య ఉన్నటువంటి వివాదాలు. మనము ఏదైనప్పుడు మనము అందరూ కూడా గిరిజన తెగలే, మళ్ళీ అక్కడ మనము ఒకే తెగ, కాకపోతే అందులో మళ్ళీ సబ్ క్యాస్టెస్ లాగా వాళ్ళు విడిపోయి ఆ విధంగా నాగాలని, కుకీస్ అని, మైతీస్ అని. దీన్ని పరిష్కరించడంలో ఒక రకంగా చెప్పాలంటే మరి కేంద్ర ప్రభుత్వం ఆ సాహసం ఎందుకు చేయలేకపోయింది? అందరిని కూర్చోబెట్టి సమస్య పరిష్కరించడానికి దారులు వెతకాలి కదా. ఎంతకాలం అనేది కొనసాగుతుంది ఇలా? అలా కాకుండా ఏమిటి, ఈ ఎమ్మెల్యేలు రకరకాల పార్టీల వాళ్ళు అక్కడ ఉన్నారు, సరే ఎలాగో వాళ్ళని ఆ పార్టీలు తమ వైపు తిప్పుకొని బీజేపీ అక్కడ పరిపాలన చేసే పరిస్థితి వచ్చింది అనుకుందాం. వచ్చినప్పుడు మరి కేంద్రంలో బీజేపీ ఉంది, అక్కడ బీజేపీ పరిపాలన ఉన్నప్పుడు దానికి పరిష్కార మార్గం అయితే కనుక్కోవాలి. ఒక రోజులో కాకపోయినా ఇంతకాలం నుంచి జరుగుతున్నది ఎందుకు పరిష్కరించలేకపోయారు? ఒకవేళ మయన్మార్ నుంచి వచ్చినటువంటి శక్తులను ఎందుకు అరికట్టలే, అంటే ఆ శక్తులు రాకుండా చేయాలి, వచ్చిన వాళ్ళు తిరిగి పంపాలి. అంటే అదంతా హిల్లక్ ఏరియా కాబట్టి అంత కొంచెం దుర్భేదమైన అంశమే. అంత ఈజీగా వాళ్ళని ఐడెంటిఫై చేయడము అన్నది కూడా కష్టమే. రెండోది, వాళ్ళు ఎలా ఉంటారంటే నాగరిక సమాజంలో నుంచి లేరు కాబట్టి వాళ్ళు అన్నిటికీ తెగిస్తారు. వాళ్ళు చంపడానికి రెడీగా ఉంటారు, అతను చంపడానికి రెడీగా ఉంటారు. ఇది కొంచెం కష్టమైన పని. ఇంకా మనము దానిని పెద్దగా మనం తుపాకులు ఉపయోగించి కంట్రోల్ చేయడం అంటే సాధ్యం కాదు. ఎందుకంటే అమాయకులు కూడా చనిపోయే పరిస్థితి. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన కొన్ని అనవసర వ్యాఖ్యానాలు ఎవరితో మాట్లాడారు అన్నది కరెక్ట్ కూడా కాదు. అది కూడా కొంచెం జాగ్రత్తగా ఇప్పుడు అక్కడ సెన్సిటివ్ ఇష్యూస్ అక్కడ జరుగుతున్నవి. ఆ సెన్సిటివ్ ఇష్యూలో ఆయన పరిధి ఏంటో ఆ పరిధిలో ఉండాలి తప్ప పరిధి మించి అనవసర మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. సరే, ఏది ఏమైనా ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ముందు ఏదైనా చర్య తీసుకుంటే దాని ఎఫెక్ట్ ఏమైనా ఎన్నికల మీద పడవచ్చు అనే ఉద్దేశంతో ఓపిక బట్టి వాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఢిల్లీ ఎలక్షన్స్ తెలివిగా రాజీనామా చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజీనామా చేశారు. సరే, అక్కడ ఏదో ఒక పార్టీ వాళ్ళు ఉపసంహరించుకున్నారని ఇంకా మళ్ళీ ఇంకా ఫర్దర్ ఎవరు నెక్స్ట్
ఎవరిని పెట్టాలా ఏం చేయాలా అనే దాని మీద ఇంకా ఇంకా తర్జన భర్జనాలు అవుతూ ఉన్నాయి. అంటే ఎవరిని అనుకుంటున్నారు వీరేన్ సింగ్? అది ఆయన మీద అంటే ట్రూత్ ల్యాబ్స్ నివేదిక ప్రకారం అది ఆడియో ఆయనదేనంటారా? అది మనం చెప్పలేము. అది ఎప్పుడు కాలం ఈ ఆధునిక యుగంలో ఏమైపోయిందంటే ఎవరి వాయిస్ అయినా కూడా అదే విధంగా మాట్లాడి రికార్డ్ చేసేటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చింది. మనం చూస్తున్నాం కదా, చాలా మంది మిమిక్రీ ఆర్టిస్టులు, సినిమా యాక్టర్లు కానీ ల్యాబ్ టెస్ట్ లో ఒరిజినాలిటీ తెలిసిపోతుంది కదా సార్? తెలుస్తుంది. ఎందుకంటే ఎంత గొంతు మార్చినా కూడా ల్యాబ్ టెస్ట్ లో కరెక్ట్ గానే రిపోర్ట్ అనేది వస్తుందని నేను కూడా భావిస్తున్నాను. వస్తుంది. మాట్లాడే ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళకంతా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. అవును. తర్వాత ఏంటంటే ఒక పదవిలో ఉన్నప్పుడు మనకెవరు అడ్డు అనేటువంటి పద్ధతిలో కూడా ఉంటారు. ఏది మాట్లాడితే ఎవరేం చేసుకుంటారు అనే పద్ధతిలో ఉంటారు. అంటే ఇష్యూ ఆడియో మ్యూట్ లోకి వెళ్ళినట్టుందండి. ఖచ్చితంగా అది పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం అక్కడ ఉంది. ఇప్పుడు కాదు, ఇంకొక రాబోయే కొంతకాలంలో అయినా కూడా దాన్ని పరిష్కారం చేయాలి. అంటే కేంద్రం ఎందుకని, అంటే మీరు అన్నట్టు లక్ష్మణ్ గారు, మీరు అన్నట్టు ఎందుకని కేంద్రం చర్యలు తీసుకోవట్లేదు, పరిష్కార మార్గం దిశగా ఎందుకు అడుగులు పడట్లేదు అని అనుకుంటున్నారు మీరు? అంటే ఆ పరిష్కారం మార్గం వెతికి అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కన్విన్స్ చేయటము అన్నది అంత సులభంగా లేదేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఈ ఇష్యూ కాస్త సెన్సిటివ్ అనిపిస్తోందా వాళ్ళకు? ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం డిమాండ్ చేస్తున్నాయి? రాహుల్ గాంధీ అవిశ్వాసాన్ని పెట్టడానికి రెడీ అయ్యారండి. అసెంబ్లీలో కాంగ్రెస్ అవిశ్వాసం పెట్టడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది మనకు. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ శాసనసభ్యులు ఉన్నారు, వాళ్ళు పెట్టచ్చు. మిగతా అన్ని పార్టీలు సహకరించాలి. పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వద్దా అని అనుకుందాం. ఒకవేళ బీజేపీ రాదు, అవిశ్వాసం పెడతారు. లేదంటే మన గవర్నర్ పాలన పెట్టాలి. అది లేదంటే మళ్ళీ ఓటింగ్ జరిగితే ఒక కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది అనుకో, వాళ్ళైనా ఏం పరిష్కరిస్తారమ్మా? అవును, వాళ్ళకి కూడా కష్టమే. ఇది అంత ఈజీ కాదు. మాటలు చెప్పినంత కాదు. రాహుల్ గాంధీ వెళ్ళాడు అక్కడ, ఒకసారి చూసి వచ్చాడు. ఏమంటాడు? ప్రధానమంత్రి గారు వెళ్ళి దాన్ని పరిష్కరించండి అంటాడు. ప్రధాని వెళ్ళి అలాగా వాళ్ళ మధ్యలో కూర్చొని పరిష్కరించే పరిస్థితి ఉంటుందా? ఉండదు. శాంతియుత పరిస్థితి ఏంటి? అది ఈజీ కాదు కదా. నేను ముందే చెప్పాను కదా, ఆ తెగలకి భయం అనేది ఉండదు. వాళ్ళు ఒకరిని చంపుతారు, వాళ్ళు చదవడానికి కూడా సిద్ధపడతారు. అంత ఈజీ కాదు. సెంటిమెంట్ అప్పుడు అది హిల్లకేది అంటే కొండపైన కొన్ని 2 వర్గాలు, కింద వ్యాలీలో ఇంకో వర్గం. వాళ్ళకు మధ్య తగాదంటే నిత్యము వీళ్ళు పైకి పోవాలి, వాళ్ళ అవసరమైతే కిందికి రావాలి. అవునా? అక్కడ దాన్ని పరిష్కరించాలి అంటే ఏమి హద్దులు నిర్ణయిస్తారు? ఒకవేళ నిర్ణయించినా అక్కడ వాళ్ళ జీవన విధానం ఏంది, వాళ్ళు ఎలా జీవిస్తారు, కింద వీళ్ళు ఎలా జీవిస్తారు అంటే భౌగోళిక పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు అక్కడ. అవును. ముందు మయన్మార్ నుంచి రాకుండా అడ్డుకట్ట వేసే పరిస్థితి ఏంటి? సైన్యాన్ని పెట్టాలా? పెట్టగలుగుతారా? ఆ బార్డర్ లో పెట్టలేరు. పెడితే కనుక వీళ్ళతో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. రైట్, కరెక్ట్. రైట్ Lakshman garu, thank you so much for joining and giving your analysis. That's all for today's To The Topic, To The Point. Stay tuned to Swatantra.